సందర్భం మనకు కనబడుతుంది రేణు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. రేణు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటుగా కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, కూకట్పల్లి సంబంధించిన మాధవర కృష్ణారావు, వీరు ఐదుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు చర్చలు అయితే కొనసాగుతుంది. వారి యొక్క అంటే వాళ్ళ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ కు అనుగుణంగా వారు ఈ 2-3 రోజుల్లో ఎప్పుడైనా చేరే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు గాంధీ భవన్ వర్గాలు, అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నారు. సో మనకు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే రేణు, బీఆర్ఎస్ ఎల్పీ అన్నది మనుగడలో లేకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. 26 మంది కనుక బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైతే వారందరూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ అన్నది ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే 8 మందికి చేరుకుంది. మరో 5 కూడా చేరడంతో అది 13కు చేరే అవకాశం ఉంది. సో అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా అంటే బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే ప్రక్రియ కొనసాగబోతుందని కూడా ఉదయం పూటనే మనకు దానం నాగేందర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీర్లా ఎలయ్య కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. సో త్వరలోనే షేర్లింగంపల్లి మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు చర్చ అయితే కొనసాగుతుంది. సానుకూలంగా స్పందిస్తున్నారు. వాళ్ళు ఏ క్షణమైనా అంటే 2-3 రోజుల్లో ఈ 5 మిగతా అంటే షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకు వార్తలు అందుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా వీరు టచ్ లో లేరని కూడా వారు కూడా పూర్తి స్థాయిలో కూడా కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేత కేసీఆర్ చెప్పేటువంటి రివ్యూలు కానీ లేకపోతే విందు భోజనాలకి వీళ్ళు గైరాజు కావడంతో ఈ విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ప్రకాష్ గౌడ్ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంప్రదింపులు చర్చలు కొనసాగిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి నుండి కూడా రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి ప్రచారం ఊపందుకున్న వేళ ఈ రోజు మంచి రోజు కావడంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారి అనుచరులు కూడా చేరుతున్న సందర్భం కనబడుతుంది. ఈ కార్యక్రమంలో అటు పట్టం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా మొబైలైజ్ అవుతున్నారు. దీంతో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కు పెద్ద ఎదురు దెబ్బ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు రేణు. అయితే